కుటుంబ జీవనం కొరకు లక్షల అప్పు చేసి తెచ్చుకున్న ఆవులను దొంగలు ఎత్తుకెళ్లిన సంఘటన గ్రామంలో కలకలం రేపుతుంది. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం దుస్కల్ గ్రామంలో దొంగల బెడద ఎక్కువ అవుతుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విషయానికొస్తే దుల్కల్ గ్రామానికి చెందిన ఇటయోని శ్రీశైలం అనే రైతుకు చెందిన ఆవులను నిన్న రాత్రి దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ కుటుంబానికి జీవనాధారమైన జీవాలను ఎత్తుకెళ్లడంతో తమ కుటుంబం రోడ్డున పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది గ్రామంలో 5వసారి అని, ఇంతకు ముందు కూడా 4 రైతులు ఆవులను దొంగలు ఎత్తుకెళ్లారని తెలిపారు. ఇప్పటికే గ్రామంలో మొత్తం 15 ఆవులు దొంగతనానికి గురయ్యాయని అన్నారు. ఇంతకు ముందు గ్రామంలో పోలీస్ పెట్రోలింగ్ బండి తిరిగేదని, ఈ మధ్యన పెట్రోలింగ్ వాహనం రావడం లేదని గ్రామస్తులు రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పెట్రోలింగ్ వాహనం గ్రామంలో తిరిగితే దొంగతనాలు జరిగే అవకాశం తగ్గుతుందని తెలిపారు. మాకు ప్రభుత్వం ద్వారా సహాయం అందించి న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. గ్రామంలో సీసీ కెమెరాలు కూడా లేవని, గ్రామ సర్పంచ్ కు ఎన్నిసార్లు విన్నవించినా స్పందించడం లేదని, ఇప్పటికైనా గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇందులో ఇటమోని చందు, చాకలి శేఖర్, ఇటమోని మల్లేష్, ఇటమోని మధుప్రియ, ఘనపురం నరసింహ, కల్లెపల్లి శ్రీనివాస్, కల్లెపల్లి రవి, అల్లం సిద్ధు తదితరులు ఉన్నారు. చంద్రయ్య, మా నివాసం వచ్చేసి దూస్కాలం విలేజ్. మేము వ్యవసాయం చేసుకుంటాము. పశువులే మా ఆధార్. ప్లస్ ఇంకేం ఏంటంటే, ఇది మాది డబుల్ బెడ్రూమ్ వెనకాల మా పొలం ఉంది. పొలంలోనే మా వ్యవసాయం చేసుకొని మేము వ్యవసాయం ఆ పాడి పశువుల మీదే మా ఆధారం, మా జీవనాధారం మొత్తం దానిపైనే. కాబట్టి ఏంటంటే, ఇక్కడ ఇంతకుముందు విధంగా మాది ఊళ్ళో జరిగినాయి, అనర్థాలు జరిగినాయి. ఈ ఆవుల దొంగతనం జరిగినాయి. మాది ఇది ఐదోది జరిగింది. ఇది నిర్లక్ష్యం ఏంటంటే, పోలీసు వాళ్ళు ఇంతకుముందు పెట్రోలింగ్ చేసేది. వాళ్ళు మన్ను ఇక్కడ మైనింగ్ జరిగేది, వాళ్ళను అడ్డుకోనికే పెట్రోలింగ్ చేసేవారు. ఈ మధ్యన అనేది వాళ్ళకు ఏమంతునో ఏం చేస్తారో వాళ్ళకి నాకు తెలియదు. కాబట్టి మనకి దాని గురించి అవగాహన లేదు. కాబట్టి ఈ మధ్యన పెట్రోలింగ్ చేయడం బంద్ చేసారు. వాళ్ళు పెట్రోలింగ్ చేయడం వల్ల విధంగా సేవ్ అవుతున్నాయి. మేము ఈరోజు ఇంత నష్టం జరగకపోతున్నాయి మాకు. దానివల్ల మేము చాలా దిగ్బంధనకు గురవుతున్నాం. ఈ పెట్రోలింగ్ చేసిన వల్ల మాకు ఆవులు ఈరోజు పోకపోవు ఆపుతుండే వాళ్ళు. ఈ నిర్లక్ష్యం చేయడం వల్ల మాకు ఈరోజు మా కుటుంబం అంతా దీనస్థితికి వెళ్ళిపోయినాం. మేము మాకు అయోమయం, ఏం చేయాలో పరిస్థితి. మేము పశువులే ఆధారం కాబట్టి, మట్టి పీసుకొని బతికేటోళ్ళం కాబట్టి మేమంతా ఆగము మేఘాల మీద అదైపోతున్నాం. ఇది మా ఊళ్ళో జరగడం ఇది ఒకటి 5వసారి. ఇంతకుముందు జరిగినవి వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు, వాళ్ళకు అన్నీ చేసారు. కానీ వాళ్ళు ఏంటంటే, మనకు ఎలాంటి ఆధారాలు లేవు, మేము ఏం చేయాలనేది వాళ్ళే మనం రిటర్న్ క్వశ్చనింగ్ చేస్తున్నాం. వాళ్ళకి మేమేంటంటే మట్టి పేసుకుంటున్నాం కాబట్టి పోలీసు వాళ్ళు విధంగా ఈ పెట్రోలింగ్ అనేది జరిగినుంటే ఈరోజు మాకు ఇంత పెద్ద ఘోరం అనర్థం, మా కుటుంబము దిగ్బంధనం గుర్తు కాకపోతుంది అనేది నా ఆవేదన. ఇప్పటికైనా పోలీసు వాళ్ళు నిర్లక్ష్యం వదిలిపెట్టి ఇప్పటికైనా పెట్రోల్ ట్రోలింగ్ వాళ్ళు ప్రతి గంటకు, ప్రతి అర్ధగంటకైనా సరే, గంటకు మినిమం గంటకు వచ్చేటట్టు పెట్రోలింగ్ ఇట్లకైనా చేస్తే ఇలాంటి అనర్థాలు అరికట్టవచ్చని నా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతుగా. మాకు ఏంటంటే, ఇప్పుడు వాళ్ళను ఎవరు తీసుకుపోయారో వాళ్ళను పట్టి వాళ్ళకి ఎలాంటి శిక్షను అనుభవిస్తారో వాళ్ళకి అలాంటి శిక్ష వేసినా సరే మాకు రిటర్న్ అది ఏంది దాన్ని ఏమవుతుంది అనేది మాకు అర్థం కాకపోయినా సరే, కానీ వాళ్ళకు ఒకటి శిక్ష అనేది తలగాలి వాళ్ళకి. ఇలాంటిది మళ్ళీ మా ఊళ్ళో ఇలాంటిది ఎవరికి, ఏ రైతుకు రాకూడదు. ఈ దీన పరిస్థితి అనేది ఏ రైతుకు రావద్దు నా మనవి. ఇటమోని శ్రీశైలం గారు మాట్లాడుతున్నాను. వ్యవసాయం చేస్తాను. నేను చిన్నప్పటి నుంచి ఇదే పని చేస్తా. చిన్నప్పటి నుంచి పని చేస్తాను. 4 లక్షల అప్పు తెచ్చి ఆవులు తెచ్చాను. దాని మీద ఆధారపడి బతుకుతున్నాను. నిన్న నెట్ అయినాయి, కాంప్లీట్ ఇచ్చాను. వాళ్ళు ఎలాంటివి కూడా స్పందన తీసుకుంటూ లేరు. దానికి పోలీసులు స్పందించి దానికి తీసుకుంటే బాగుంటుంది, తీయేటట్టు చూస్తే బాగుంటుంది. మేము ఇక్కడ రైతులం కాబట్టి వాటి మీదనే ఆధారపడి జీవనాధారం పడి ఉన్నాను. దానికి కానీ పోలీసు అధికారం కానీ
పెట్రోలింగ్ చేస్తే బాగుంటుంది. ఇప్పటికైనా నాలుక రైతుగా బజార్లో పడకుండా ఉండకపోవడము అవుతుంది. ఈరోజు నాకు జరిగిన నష్టము ఇంకొకరికి జరగొద్దని కోరుతున్నాను. ఈరోజు మేము ఈ స్థితిలో ఉండడానికి కారణం మా పక్కన డబల్ బెడ్రూమ్లు కట్టిరు, తన పట్టించుకోకుండా వదిలేసారు. డైలీ ఒక 10-15 మందిలాగా వచ్చి వెళ్తున్నారు. మాకు ఎవరు మంచి అది డబల్ బెడ్రూమ్ కోసం వస్తున్నారో అర్థమవుతలేదు, వేరే వాళ్ళు వస్తున్నారో అర్థమవుతలేదు. మేము మా పొలం పక్కనే ఉండడం వల్ల మా ఆవులు చోరికి గురైనాయి నిన్న నైట్. మేము అనుకోని పరిస్థితుల్లో ఈ స్థితిలో ఉంటామని మేము ఎప్పుడు అనుకోలేదు. గత 40 సంవత్సరాలుగా మేము ఇదే ప్లేస్లో ఆవులని 40 సంవత్సరాల నుంచి కాస్తున్నాము. ఇలాంటి పరిస్థితి ఎప్పుడు రాలేదు మాకు. ఈరోజు మా కుటుంబము ఎంత దీనమైన స్థితిలో ఉందంటే, ఒక మనిషి ఇంట్లో చనిపోతే ఎంత బాధ కలుగుతుందో ఈరోజు మా పరిస్థితి అలా ఉంది. ఇప్పటికైనా పోలీసులు స్పందించి పెట్రోలింగ్ లాంటివి చేస్తే రేపు ఫ్యూచర్లో ఇలాంటివి ఇంకొకరికి ఇలాంటి మా పరిస్థితి రాకుండా ఉంటుందని నా మనవి అంతే.